హాయ్ అండి. వెల్కమ్ టు వాసవి రాజేష్. ఈరోజు పన్నీర్ వెజ్ పులావ్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలా చేస్తా చాలా సింపుల్ అండి. అసలా అంటే బ్యాచిలర్స్ కానీ, ఎవరైనా హోమ్‌లో సింగిల్‌గా ఉన్నా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే పన్నీరే ఉండాల్సిన అవసరం లేదు. వెజిటబుల్స్ ఏవున్నా ఓకే. పన్నీర్, ఇంకా స్వీట్ కార్న్, క్యారెట్, ఇంకా పొటాటో, బీన్స్ ఇంకా ఏమైనా మీ దగ్గర ఉన్న బీట్రూట్ ఉన్న సమ్ హెల్తీ వెజిటబుల్స్ అనేవి మొత్తం అన్నీ ఏవైనా వేసుకోవచ్చు అనమాట. ఇంకా పుదీనా, కొత్తిమీర. ఫస్ట్ ఏంటంటే ఈ పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం తీసుకోండి. జస్ట్ నార్మల్‌గా అంటే మీరు రైస్ ఎంత పెడతారో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి, అందులోని కొంచెం వెల్లుల్లి అనేది వేసి అది మిక్సీ చేసుకుంటారు. కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసేసుకొని, అది కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసేసుకొని అదేమో సైడ్‌న పెట్టేసుకుంటారు. సో మిక్సీ చేశాక ఇలా ఉంటుందండి. అదేమో కొంచెం సైడ్‌న పెట్టేసుకొని, ఇంకా కుక్కర్ తీసుకొని నెయ్యి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ నెయ్యి ఒక స్పూన్ వేసుకొని, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాను అనమాట నేనైతే. సో ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చండి ఇంకా. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, అది కొంచెం ఆయిల్ కొంచెం వేడయ్యాక కొంచెం ఆనియన్స్, ఇంకా మసాలా సామాన్లు ఉంటాయి కదండీ! మసాలా సామాన్లు వేసుకున్న తర్వాత నెక్స్ట్ బీన్స్, ఇంకా మనం కట్ చేసి రెడీగా ప్రిపేర్ చేసుకునేవి ఉంటాయి కదా! బీన్స్, క్యారెట్, పొటాటో వేసుకొని బాగా కలిపి, ఇవి కొంచెం ఫస్ట్ ఇవి వేసుకొని బాగా కలిపి జస్ట్ లైట్ ఒక 50% కుక్ అయినంత వరకు కొంచెం అలా కలుపుకుంటానండి. ఇవి కుక్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ రిమైనింగ్ అనేది వేసుకుంటాం అనమాట. లాస్ట్‌లో పన్నీర్ వేసుకుంటాం. సో అలా కలుపుతూ ఇంకా ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటాం అనమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా చాలా ఈజీ అండి. ఇంకా బీన్స్, క్యారెట్ ఉన్నా సరే ఇనఫ్. ఇంకా బీన్స్, క్యారెట్‌తోనైనా చేసుకోవచ్చు. ఇంకా నా దగ్గర పొటాటో ఉందని చెప్పి పొటాటో వేసుకున్నాను. పన్నీర్ ఉందని వేసుకున్నాను. స్వీట్ కార్న్ అనేది లాస్ట్‌లో వేసుకున్నాను అనమాట. సో అలా అనమాట. ఇంకా అది కొంచెం ఒక 50% కుక్ అయితే చాలండి. ఎలాగో కుక్కర్‌లో పెట్టేస్తాంగా, ఇంకా బాగా బాయిల్ అయిపోద్ది. సో ప్రాబ్లమ్ ఉండదు. ఇప్పుడేమో పన్నీర్ వేసుకుందామండి. ఇప్పుడేమో పన్నీర్ వేసుకొని కొంచెం మొత్తం అంతా అలాగా మిక్స్ చేసుకున్నాం అనమాట. మొత్తం అంతా కంప్లీట్‌గా మిక్స్ చేసుకొని లైట్‌గా కొంచెం సాల్ట్ వేసుకుంటే, సాల్ట్ అనేది ఇక్కడ చూపియట్లేదండి. అంతే నేను వేసేసుకున్నాను. సో జస్ట్ అంటే మీకు సరిపడా. కుక్కర్‌లోని బెస్ట్ థింగ్ ఏంటంటే మనం రైస్ వేసిన తర్వాత అది కొంచెం కలిపేసిన తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత మనం అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మిక్సీతో రెడీగా పెట్టుకున్నాం కదండీ! పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ వేసి మిక్సీ చేసుకుంది. అది కొంచెం అందులో వేసి యాడ్ చేసి ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకొని కొంచెంగా, ఇంకా మనకి కారం సరిపోకపోతే మీరు ఇంకో పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు అండి. నాకైతే ఇది ఎనఫ్ అనమాట. సో మొత్తం చూసుకొని మనకి మరీ ఎక్కువ కారమైనా ఓకే, నో ప్రాబ్లమ్ మిక్సీలోని. సో అది కొంచెం వేసుకొని చూసుకోవచ్చు. ఓకే, కారం లేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. కారం సరిపోయింది అని అంటే ఇంకా అవసరం లేదు. అది ఇంకా ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. అంటే వెంటనే 1 డేలో యూజ్ చేసేయాలి. నాకు ఇంకా సరిపోలేదు. సో అలా కొంచెం వేసుకొని చూసుకుంటున్నాను అనమాట. వేసుకొని చూసుకొని మొత్తం కలిపేసి ఇంకా రైస్ కడిగేసి పెట్టుకుంటామండి. ఆ రైస్ అనేది ఇంకా అందులోని వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేస్తాం అనమాట. కంప్లీట్‌గా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా ఒక గ్లాస్‌కి 2 గ్లాస్ ఆఫ్ రైస్ అండి. సారీ, 1 గ్లాస్‌కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్. 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇప్పుడు సాల్ట్, కారం ఇంకా ఏమైనా సరిపోకపోతే కొంచెం పెప్పర్ కూడా వేసానండి నేను. అది చూపించలేదు. సరిపోయిన వెంటనే మాది ఇంకా లాస్ట్‌లో స్వీట్ కార్న్ అనమాట. మొత్తం ఇంకా పైన అలా వేసి మొత్తం మిక్స్ చేసేసి, ఇంకా ఉప్పు గట్ట అన్నీ చూసుకొని ఇంకా విజిల్ పెట్టేయడమే. 2 విజిల్స్‌కి ఆపేయొచ్చండి. ఆపేసి ఆ విజిల్ అంతా కంప్లీట్‌గా ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్ అనమాట. ఇంకా పెట్టేసుకున్నానండి. ఇంకా ఫైనల్లీ ఇలా వచ్చిందనమాట.
ఓకే. టేస్ట్ చేద్దాం ఉండండి. హ్మ్. నాకైతే నచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట. కంప్లీట్ ప్రోటీన్ అనమాట. ఇంకా పన్నీర్ అంటే ఫుల్లీ ప్రోటీన్. సో, బీన్స్‌లో బీన్స్ కానీ, క్యారెట్ కానీ, ఇంకా స్వీట్ కార్న్ గానీ, ఫైబర్ ఎక్కువుంటది కాబట్టి, సో, అన్నీ సరిపోయినాయి. పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. చాలా బావుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ అసల. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. మా హస్బెండ్‌కి అడిగి చూద్దాం. వేడి వేడిగా యాహ్! హి లైక్ ఇట్. మా చిన్నోడు. ఇంకా అంతేనండి. సూపర్ ఇంకా. బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్.